వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ విధాని. నేను ఈరోజు చేయించబోయే స్నాక్ ఐటమ్ అండి. అదే అందరు ఇష్టపడే కొబ్బరి పప్పులు వంటలు చేశాను. మరి ముఖ్యంగా ఈరోజు ఆగస్టు 15 కదా అండి, అందరికీ చాలా ఇష్టమైన, మరి ముఖ్యంగా చిన్నపిల్లలు అయితే ఎక్కువ ఇష్టపడతారు. మీ అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అండి. ఈరోజు నేను ఈ ఆగస్టు 15 గుర్తు చేసుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువగా ఇష్టపడి స్కూల్ డేస్లో కొనుక్కొని తినేదాన్ని కొబ్బరి పప్పులు ఉంటాలు. నిజంగా దీనికి కావాల్సిన పదార్థాలు చాలా తక్కువ అండి. 1 కప్ పప్పులు, అలాగే 1 కప్ బెల్లము, కొద్దిగా పచ్చి కొబ్బరి, ఎక్కువ అవసరం లేదు. ఇలాగా 1 కప్పు బెల్లం ఇలా తీసుకొని కడాయిలో ముందుగా అంతా వాటర్ వేయండి. ఎంత అంటే హాఫ్ టీ గ్లాస్ అంతా వేయండి, ఎక్కువ వేయద్దు. ఇలా వేసుకొని అదంతా బెల్లం అంతా కరిగాక సిరప్ అంతా వడగట్టుకోనండి. వడగట్టుకున్న సిరప్ను మళ్ళీ ఇక్కడ యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా చేసుకున్న తర్వాత పాకం ఎలా రావాలంటే మనము వాటర్లోకి వేస్తేనే ముద్ద అయిపోవాలండి, అది శబ్దం రావాలి. అలాగా ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా రావాలి. వచ్చిన వెంటనే పప్పులు అలాగే కొబ్బరి వేసి దించేయండి. దించేసి ఉంట కట్టండి. ఉంట ఏం చాలా ఈజీ అండి. చిన్న గంటకి గుంత గంటకి పప్పు గంటి కాయలు రాసి కట్టేయండి, అయిపోతుంది. చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్. నిజంగా ఆగస్టు 15న ఉదయాన్నే లేచి జెండా వందనం చేసుకొని చాక్లెట్లు తెచ్చుకొని ఇలా తెచ్చుకొని తినేదాన్నండి. నేనైతే నాకు ఈ ఆగస్టు 15 నాకు అదే గుర్తొచ్చింది. మీరు తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్. నా పద్ధతిలో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.